ఎవ్రీ స్పోర్ట్‌లో ప్రతి టీమ్‌లో ఒక డాన్ ఉంటాడు. ఒక కరెక్ట్. డాన్ లైక్ బిహేవియర్ యాటిట్యూడ్‌తో. అలా మీ టీమ్‌లో ఉన్నారా డాన్ టైప్‌లో? ఉన్నారు. అంటే లైక్ ఆయనొస్తే మనం పక్కకు జరగాలి. అన్న, అన్న, అన్న ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. లక్కీలీ అయితే ఇట్లాంటి వాళ్ళు మా టీంలో లేరు. ఓకే. కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటారు. ఓకే. కానీ ఉంటారు ఈ డాన్ ఫిగర్స్ ఉంటారు, బిగ్ ఫిగర్స్. దీనికి కూడా కెప్టెన్ ఉంటారా? ఎస్. బాస్కెట్‌బాల్ కూడా కెప్టెన్ ఉంటారు. ఎస్. ఓకే. కెప్టెన్ రోల్ ఏంటిది అన్నట్టు? అంటే నేను వాచ్ చేసిన బాస్కెట్‌బాల్ మేజర్‌గా ద కోచెస్ విల్ మేక్ ద డెసిషన్స్. అంటే లైక్ సబ్స్టిట్యూటింగ్ ఏ రైట్ గాయ్ ఇన్ ద రైట్ టైమ్ కరెక్ట్. ఆర్ టేకింగ్ ఏ రైట్ టైమ్ ఫర్ ద టైమ్ అవుట్స్, బ్రేకింగ్ టైం కానీ. అండ్ ఒక డిస్కషన్ ఒకటి అవుతుంది. ఆ డిస్కషన్ అంతా కూడా టాక్టివ్ అంతా కూడా లైక్ కోచ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్లేయర్స్ ఎవరు కూడా మాట్లాడరు ఆ టైంలో. అండ్ ఆన్ ద కోర్ట్ కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు. లైక్ కమింగ్ టు క్రికెట్, ఫుట్బాల్, హాకీ, ఇటువంటి గేమ్స్ అన్నిటిలో కూడా షౌటింగ్ ఉంటుంది, సమ్ ఆన్ ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది బై ద ప్లేయర్స్. Yes. కానీ కమింగ్ టు బాస్కెట్బాల్ అది ఎక్కడ కనిపించదు. అంటే ఇది కరెక్టేనా, లేదంటే ఈజ్ దర్ ఎనీ రూల్ టు డోంట్ టాక్ ఆన్ ద గ్రౌండ్ కోర్ట్ అన్నట్టు? Quite opposite, Rajశేఖర్. Basketball is one of the most communicative games. Communication is key in basketball. ఓకే. వితౌట్ కమ్యూనికేషన్ మనం ఆడలేం, ఓడిపోతాం. అంటే మీరు మాట్లాడరేమోగా, జస్ట్ సైన్స్ చేస్తారేమో. మాట్లాడితేనే ఉంటాం కంటిన్యూస్. మేబీ యూ కెనాట్ హియర్ బికాస్ ఆఫ్ ద మ్యూజిక్ అండ్ బాల్ డ్రిబ్లింగ్. ఓకే. కానీ టీమ్మేట్ టు టీమ్మేట్ ఇట్ ఇస్ కంటిన్యూస్ కన్వర్సేషన్. ఓకే. లైక్ ఎట్లా ఉంటుంది మీ కాన్వర్సేషన్? అంటే ఇప్పుడు బాస్కెట్బాల్ ఇస్ వెరీ స్ట్రాటజిక్ గేమ్. ఓకే. క్రికెట్ లాగా కాదు, లైక్ యు నో వాట్ ఇస్ గోయింగ్. బాస్కెట్బాల్ సిచ్యువేషనల్ గేమ్ చాలా. ఇప్పుడు మనము ఇట్స్ మోర్ స్ట్రాటజిక్. ఇఫ్ ఐ నో ముందు ప్లేయర్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, ఇద్దరు డిఫెండ్ చేస్తారు. సో ఇప్పుడు వెనుక నా డిఫెండర్ నేను ఎవరిని వదిలేసిన ఆ కార్నర్ మ్యాన్ కమ్యూనికేట్ చేయాలి. సో ఇట్ ఈస్ వితౌట్ లుకింగ్. నేను ఆయనకి చెప్తా నీ వెనుక కట్ అవుతుండు, ఓకే, నీ ముందు ప్లేయర్ కట్ అవుతాడు. ఇప్పుడు నీకు మ్యాన్ టు మ్యాన్ డిఫెన్స్ చేస్తున్నా, జోన్ డిఫెన్స్ చేస్తున్నా, అందరికి కమ్యూనికేట్ అవ్వాలా. ఇంకా మాకు ఇన్ గేమ్ ప్లేస్ ఉంటాయి. యూనో డిపెండింగ్ ఆన్ ద డిఫెన్స్ వీ హ్యావ్ టు మేక్, మాకు స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ ప్లేస్ కాల్ చేయాలా. ఇప్పుడు డిఫెన్స్ ఒక టైప్లో స్టాండ్ అయితే కెప్టెన్ లేకపోతే పాయింట్ గార్డ్ డ్యూటీ ఉంటుంది ప్లే కాల్ చేయడానికి. ఓకే. ఇప్పుడు ఆ ప్లే నేమ్ ఎగ్జాంపుల్ ద ప్లే నేమ్ ఇస్ 1. ద మూమెంట్ హీ సెస్ 1 అందరు కమ్యూనికేట్ అయ్యి ఆ పొజిషన్లో సెట్ అవ్వాలి. ఓకే. అట్లా. అండ్ దీంట్లో పొజిషన్స్ ఉన్నాయి, లైక్ పీజీ, ఎస్జీ, పీటీ, ఎస్టీ అండ్ పాయింటర్ కదా. ఓకే. సో పొజిషన్స్ అయితే మేజర్లీ పాయింట్ గార్డ్. ఓకే. ఆల్సో ఇన్ ఇండియా అతని డ్యూటీ ఏంటిది? బాల్ ఫీడ్ చేయాలి అందరికి. ఓకే. ప్లే మేకర్ అంటారు. తను పాస్ చేసుకుని తను ఫీడ్ చేసుకుంటూ వస్తాడు. ఓకే. ఆయన అంతా రీడ్ చేసి హీ హ్యాస్ టు కాల్ ద ప్లే. ఆయన వేరేళ్ళకి తినిపించాలా. ఓకే. అట్లా ఫీడర్ అంటారు ఇండియా. ఓకే. ఈస్ ద పాయింట్ గార్డ్, వెరీ క్రూషియల్ ప్లేయర్ ఆఫ్ ద టీమ్. ఓకే. నెక్స్ట్ కమ్స్ షూటింగ్ గార్డ్. ఓకే. షూటింగ్ గార్డ్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ ప్లేయర్ ఇన్ ద టీమ్. అచ్చా. లైక్ మైకిల్ జోర్డన్ అగైన్. ఏంటిది అన్నట్టు? స్కోరర్. ఓకే. ఈజ్ మోర్ స్కోరర్. ఓకే. బాల్ తీసుకోవడం, స్కోర్ చేయడం. ఓకే. అకార్డింగ్ టు మీ షూటింగ్ గార్డ్ రన్స్ ద హోల్ బాస్కెట్బాల్ గేమ్. ఓకే. Then comes small forward, power forward, center. ఓకే. Center is the biggest man of the. ఓకే. రీబౌండ్స్ ఇవన్నీ కలెక్ట్ చేయాలి. Rebound. కానీ ఆయన కొంచెం స్లో ఉంటాడు కంపేర్ టు ద పవర్ ఫార్వర్డ్. పవర్ ఫార్వర్డ్ ఇస్ ఆల్సో బిగ్ బట్ మోర్ ఫాస్ట్. ఓకే. వీళ్ళిద్దరేమో షూటింగ్ తక్కువ చేస్తారు. వీళ్ళిద్దరు ఇన్సైడ్ గేమ్ దే యూస్ దేర్ సైజ్. దే ప్లే ఆన్ ది ఇన్సైడ్. ఓకే. అండ్ ద ఫీడర్ ఫీడ్స్ ఎవ్రీబడి. ద షూటింగ్ గార్డ్ షూట్స్ ద బాల్.